అక్కినేని నాగార్జునని అభిమానులు ముద్దుగా మన్మధుడు అని పిలుస్తుంటారు. ఇండియన్ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో నాగార్జున ఒకరు. 6 వయసులో కూడా ఆయన యంగ్ లుక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకి పోటీ ఇస్తున్నారు. అలాంటి నాగార్జున ఒక సందర్భంలో తన లుక్స్ విషయంలో భయపడ్డారట. 2012లో నాగార్జున నటించిన షిరిడి సాయి చిత్రం రిలీజ్ అయింది. ఆ మూవీలో నాగార్జున ఆ పాత్రకి తగ్గట్టుగా కనిపించారు. షిరిడి సాయి మూవీ తర్వాత నాగార్జున డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్లో గ్రీకు వీరుడు చిత్రం ప్రారంభమైంది. ఆ మూవీలో నాగార్జునని డిఫరెంట్గా స్టైలిష్ లుక్లో ప్రజెంట్ చేయాలని డైరెక్టర్ దశరథ్ భావించారు. దీనికోసం నాగార్జునని హెయిర్ స్టైల్స్ పెట్టారు. ఆ టైంలో టాలీవుడ్లో అది సరికొత్త లుక్. షిరిడి సాయి చిత్రంలో గుబురు గడ్డంతో కనిపించిన నాగార్జున గ్రీకు వీరుడు మూవీ కోసం అల్ట్రా స్టైలిష్గా మారిపోయాడు. ఆ చిత్రం కోసం నాగార్జున సరికొత్త హెయిర్ స్టైల్, బియర్డ్ లుక్లో కనిపించటం బాగా చర్చనీయాంశమైంది. ఆ లుక్లోకి మారిపోగానే నాగార్జునకి టెన్షన్ మొదలైందట. ఈ తరహా లుక్ టాలీవుడ్లో అదే తొలిసారి. దీంతో చూసేవాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే టెన్షన్ నాగార్జునకు ఉండేదట. ఇంటికి వెళ్ళగానే నాగచైతన్య, అఖిల్ ఇద్దరికీ నా లుక్ నచ్చింది, చాలా స్టైలిష్గా ఉన్నారు నాన్న అని చెప్పారు. వెంటనే నేను రామ్ చరణ్ ఎంగేజ్మెంట్కి హాజరు కావాలి, అక్కడికి సెలబ్రిటీలంతా వస్తారు, ఇంట్లో వాళ్ళకి నా లుక్ నచ్చింది, మరి బయట వాళ్లకు నచ్చుతుందా అని నాగార్జున సందేహపడ్డారట. ఈ లుక్లో నన్ను ఎంగేజ్మెంట్కి వచ్చిన గెస్ట్లు చూసి ఏమనుకుంటారో అని భయపడినట్టు నాగార్జున తెలిపారు. రామ్ చరణ్ ఆశ్చర్యపోయాడు. రామ్ చరణ్ ఎంగేజ్మెంట్లో నా లుక్ అందరికీ నచ్చింది, రామ్ చరణ్ అయితే ఏంటి ఇంత స్టైలిష్గా మారిపోయారు అంటూ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తన లుక్పై కాన్ఫిడెన్స్ వచ్చిందని నాగార్జున తెలిపారు. కానీ గ్రీకు వీరుడు చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ మూవీలో నాగార్జునకి హీరోయిన్గా నయనతార నటించింది. ప్రస్తుతం నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున వైవిధ్యమైన పాత్రలో నటించారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల నేపథ్యంలో సిస్టర్ని ప్రశ్నించేలా ఈ చిత్రం ఉండబోతోంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక రష్మిక మందన కీలక పాత్రలో మెరిసింది. మరి ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ అయితే ఏర్పడింది. నాగార్జున సోలో హీరోగా తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు నాగార్జున రజనీకాంత్ కూలీ చిత్రంలో నెగటివ్ రోల్లో నటిస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి హోస్ట్గా కూడా చేయబోతున్నారు.